గర్భం ధరించింది. వంశాంకురం ఈవిడ కడుపున పుడతాడని బెంగ పెట్టుకుని రెండో భార్య కాళింది ఆవిడికి విషం పెట్టింది. లోపల ఉన్న పిండం మరణించాలి. ఆవిడ తెలుసుకుంది విషాన్ని పెట్టేశారు, లోపల పిండం చెనకబడుతోందని. ఉత్తరలాగే ఆవిడ కూడా ఏం చేసిందంటే అదే సమయానికి అక్కడికి చ్యవన మహర్షి వచ్చారు. చ్యవన మహర్షి కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన, నేను నీకు వరం ఇస్తున్నాను, నీ కడుపులో ఉన్న పిల్లవాడు విషాన్ని జీర్ణం చేసుకునే శక్తిని ఇస్తున్నాను, వాడు కడుపులోకి విషం పెట్టుకుని బయటకు వస్తాడు, గొప్ప తేజోవంతుడవుతాడన్నారు. ఆయన పుడుతూనే కడుపులో విషంతో పుట్టి విషం వల్ల మరణించకుండా బ్రతికాడు కాబట్టి గరుడయ్యాడు. విషంతో కూడి ఉన్నవాడు కాబట్టి సగర చక్రవర్తి, విషంతో కూడి అమృతంలా ఉంటుంది కాబట్టి సంసారము సాగరమైంది. అందుకే దానికి రెండు చమత్కారమైన పేర్లు. వివాహం చేస్తున్నామండి అంటారు. వివాహము అంటే అంటే విశిష్టమైన, వాహము అంటే పొందడానికి. విశిష్టమైనది పొందవలసినది ఏది అంటే ఈశ్వరుడు. ఆయన్ని పొందడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. స్వీకరిస్తే ఇద్దరూ కలిసి యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాద చెయ్యాలి, ఇద్దరూ కలిసి తరించాలి. కానీ అందుకు స్వీకరిస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఈమెని కామపత్నిని చేస్తాడు. ఆ సంతానానికి అన్ని దాచడం మొదలు పెడతాడు. 10 తరాల వరకు దాచడంతోనే బతుకు అయిపోతుంది, ఎవరికి ఏమీ పెట్టడు. అందుకని వివాహము అంటే అంటే విచిత్రమైన, వాహము అంటే బరువు ఎత్తుకుంటున్నాడంట. అప్పుడు అది ఏమైపోయిందంటే విచిత్రమైన బరువు అయిపోయింది. అందుకే పెళ్లి కాని వాడిని చూస్తే పెళ్ళైన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఒరే మనం ఇంత బరువు మోస్తున్నాం, వీడు ఎంత హాయిగా తిరుగుతున్నాడు రా అని ఏమాయి సంబంధాలు చూడమంటా ఏంటంటుంటారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి అక్షతలు వేసి అమ్మయ్యా వీడు కూడా ఎత్తుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే నాని పాల్కీవాలా ఒకసారి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఆయన ఒక ఆర్టికల్ రాస్తూ ఓ మాట అన్నారు. నేను ఆ మాట చెప్తే బాగుండదులేండి సభలో, కానీ గాడిద బరువంతా గాడిద మీద వేసేసి ఎందుకు అన్న తర్వాత దాపరికం ఎందుకు? భారతీయులు ప్రత్యేకించి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప సంస్కృతిలో పుట్టారో తెలుసుకోకుండా గాడిదలా తమ మీద ఏమీ లేదనుకుని బతికేనటువంటి హీనులైపోయారు వాళ్ళని రాశాడు ఆయన. గాడిద మీద బట్టలన్నీ వేసేసి బరువంతా పెట్టేసి కుండలు కూడా 2 పక్కలా కట్టేసి సాకలు ఏం చేస్తాడంటే గాడిద ముందుకొచ్చి ఓ బట్ట ఒకటి ఇలా దులిపి దాని మీద పడేసి అంటాడు. అది అనుకుంటుంది నా మీద ఓ చొక్కా ఓటే ఉందని నడుస్తుంది. అంటే ఒంటి మీద ఎంత బరువు ఉన్నా చాలా తేలిగ్గా ఉందనుకునే ప్రాణి గాడిద. అందుకే గాడిద బరువు అండి అంటారు, గాడిద చాకిరి అండి అంటారు. అంటే చేస్తూ ఉంటుంది, చేస్తున్నానని తెలుసుకోదు. ఎంత సంతోషం, నా అదృష్టం చూసావో చొక్కాయే వేశాడు నా మీద. మిగిలిన గాడిదల్ని చూసి వీరి గాడిదలు ఎలా మోస్తున్నాయో చూడు, నేనంటే యజమానికి ప్రేమ అనుకుంటాడు. ఎవడికి వాడు గృహస్థాశ్రమంలో ఉండే ఏమనుకుంటాడంటే నాకు కాబట్టి కొడుకు, నాకు కాబట్టి కూతురు, నాకు కాబట్టి మా ఆవిడ, ఇంతమంది బంధుకోటి, ఓవర్ టైములు, పార్ట్ టైములు, ప్రైవేట్ కంపెనీలు, ఇక్కడ 6 నెలలు, జర్మనీలో ఏడాది, అమెరికాలో ఏడాది, ఫిన్లాండ్లో ఏడాది, దొరికింది తిని రాత్రి పగలు ఉద్యోగం, లక్షలు కోట్లు కూడబెట్టి జీవితం అయిపోయింది. ఆఖరికి చేసే అనుష్ఠానం 0. కాబట్టి ఏమైంది? వివాహము వింతైన బరువెత్తుకుని చాలా ఎంత సంతోషం. ఓ కొడుకుట్టాడు ఎంత బరువు, అబ్బా నాకు కొడుకుట్టాడని వాడు కోకోకోలాలు ఇస్తాడు అందరికి. నాకు కూతురుట్టింది ఎంత సంతోషం. బరువు పెరిగిన కొద్దీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి వివాహము అంటే ఆశ్రమాన్ని ఉపయోగించుకోవడం చేత కాని వాడికి అది వివాహం, ఉపయోగించుకోవడం చేతనైన వాడికి గృహస్థాశ్రమం. కాబట్టి ఇది తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉండకపోతే అది సాగరహ, అది విషంతో ఉంటుంది. ఎందుకని? విషం శరీరంలోకి ప్రవేశించింది అనుకోండి, ప్రధానమైనటువంటి అవయవం దగ్గరికి వెళ్ళడానికి రక్తంలో ప్రయాణం మొదలు పెడుతుంది. మొదలుపెట్టి ఏ గుండె దగ్గరికో మెదడు దగ్గరికో వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. కలుషితం అయిపోగానే ప్రాణం పోతుంది. ఏదో పాదం మీద పాము కరవగానే ఏం చచ్చిపోడు వీడు, ఎక్కువ ఆందోళన పడిపోతాడు. రక్తంలో ప్రవహించి ఏ గుండె దగ్గరికో చేరుకున్న తర్వాత మరణిస్తాడు. అంతేగాని పాము కరవగానే ఏం చచ్చిపోరు. ఏ గుండెల మీద కలిస్తే చచ్చిపోవాలి కానీ వెంటనే. ప్రయాణించి చంపే లక్షణం విషానికి ఉన్నట్టే అందులో ఉండి కాలం తెలియకుండా అయిపోతుంది. కొత్తగా పెళ్ళయింది ఎంత సంతోషం, కొడుకుట్టాడు ఎంత సంతోషం, ఒక్క కూతురు పుడితే బాగుండు పుట్టేసింది ఎంత సంతోషమో. పేరేం పెట్టాలి? మనకి చక్కగా అమ్మవారి పేర్లు కామాక్షి, రాజరాజేశ్వరి, ఇవక్కర్లేదు. హచ్చి, తుచ్చి, ఓ పిచ్చి పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఎత్తుకోవడం, దానికి ఒక పుస్తకం మళ్ళీ అది చూసుకోవడం, చూసుకుని పేరెట్టుకోవడం, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత వాడికి ఒక సీట్ వస్తే బాగుండు. వచ్చేసింది. వాడు చదువుకుని వాడికి మంచి కాలేజీలో సీట్ వచ్చేస్తే బాగుండు. వాడు హాస్టల్కి వెళ్ళిపోయాడు. వాడు అమెరికా వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళిపోయాడు.
నీకు ఒంట్లో బాగోలేదు, వాడు రాలేదు, నిన్న ఐస్ పెట్లో పెట్టారు, వాడు వచ్చాడు. ఏమైనట్టు? కాలం వెళ్ళిపోయింది. సాగరము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? బాగా గుర్తుపెట్టుకోండి. నేను భాగవతంలో చెప్తున్నాను. నీవు కోరిన కోర్కెలలో తీరినవి ప్లస్ తీరనివి ఈజ్ ఈక్వల్ టు సంసారము, అంతే. సంకల్పాలు వచ్చాయి, తీరే కొన్ని, అవి ప్లస్ తీరలేదు కొన్ని, అవి, అదే సంసారం. నాకు కొడుకు పుట్టాలి, పుట్టాడు అనుకోండి, సంతోషించాను, అది ప్లస్. పుట్టలేదు, ఏడిచాను, అది ప్లస్. ఓ కూతురు పుట్టాలనుకున్నాను, ఇద్దరు పుట్టారు, ఏడిచాను, ప్లస్. ఫోన్లో ఇద్దరు కూతురు పుట్టారు, సంతోషించాను, ప్లస్. ఎక్కడా ఆగిపోయాను, అదే జీవితం, అంతే సంసారం. అంతకన్నా ఏమైనా చేసింది ఏమిటి? ఏం లేదుగా. అలా ఉండిపోతే దాన్ని సంసారం అంటారు. అప్పుడు అందులోనే ఉండి అందులోనే మృత్యువుని పొందుతాడు. ఇప్పుడు దానివల్ల ఏమైనా ఉపయోగాన్ని పొందాడా? దాంట్లో ఉండి ఓ అతిథి పూజ చేశాడా, ఓ యజ్ఞం చేశాడా, ఓ యాగం చేశాడా, తాను తరించేటటువంటి పని ఏదైనా చేశాడా అంటే ఏమీ లేదు. సంసారంలోకి వెళ్ళి భర్తతో కలిసి భార్య ఏం చెయ్యాలి? ఆయన చిటికిన వేలు ఎందుకు పట్టుకుంటాడు అంటే, నిన్ను కూడా తరింప చేస్తాను అని పట్టుకుంటాడు. ఆయన ఒక పూజ చేశాడనుకోండి, సగభాగం భార్యకి వేస్తాడు. ఆయన ఓ మంచి పని చేశాడనుకోండి, సగభాగం భార్యకి వేస్తాడు. ఆయన ఏమీ చేయలేదనుకోండి, ఈవిడికి ఏమొస్తుంది? ఆయనకు వండి పెట్టడం ఒకటే ఉంటుంది కాదు. మీరు ఆలోచించండి, ఏమైనా తరింపజేశాడా? ఆవిడ జీవుడికి ఈయన ఏమైనా ఉపకారం చేశాడా? ఏమీ లేదు. ఇది ప్రమాదకరంగా వెళ్ళిపోయేటటువంటి జీవితముల యొక్క పరిస్థితి కాదు. ఆయన తరించడం అంటే ఏమిటి? వీడిని ఎందుకు చేపట్టాడు? ఇద్దరూ కలిసి అగ్నిహోత్రం దగ్గర కూర్చుని ఒక యజ్ఞం చేసి లోకానికి శాంతి కలగాలని కోరాడు అనుకోండి, అప్పుడు గృహస్థాశ్రమంలో తరించాడు. ఇద్దరూ కలిసి కూర్చుని ఈశ్వరుణ్ణి ఆరాధన చేశారనుకోండి, తరించాడు. అంతేకాని వీధిలోకి వచ్చేయడం, మా ఆవిడ చేస్తుంది కానండి పూజలు, నాకేమి ఇవన్నీ పట్టవు, అనుభవించు, వచ్చే జన్మలో తెలుస్తుంది ఈ మాటలు, అప్పుడు అనుభవంలోకి వస్తే తెలుస్తుంది. అప్పుడు ఈ మాటలన్నీ ఏమిటో. చిత్రగుప్తుడు ఉన్నాడుగా, చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తుంటాడుగా అన్నవన్నీ. అప్పుడు అడుగుతాడు, అన్నావుగా, ఇప్పుడు అనుభవించి అంటాడు. ఏ జలగో పంజో ఈ పుట్టవలసి వస్తే తెలుస్తుంది. కాబట్టి ఇది తెలిసి ఉంటే తరిస్తాడు, లేకపోతే సాగరం అవుతుంది. తారయ అని ఎందుకు అనాలి శంకరాచార్యులు వారు? మరి అంటే ఇంక ఇప్పుడు తరించడానికి నువ్వు మనసుని మార్చాలి, శాంతి, దాంతి, ఇంద్రియాలు, దమము, మనస్సు. ఎక్కడ ఇప్పుడు సాధన మొదలు పెడతావు? దంతంబుల్ పడనప్పుడే, తనువుయందారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించినప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్బలనీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే జుత్తు తెల్లపడిపోకముందును, పళ్ళు ఊడిపోకముందును, ఒంట్లో ఓపికన్నప్పుడు ఆరాధన చెయ్యాలి. అంతా ఉడిగిపోయిన తర్వాత ఎప్పుడు వస్తావురా గుళ్ళోకి అంటే, రిటైర్ అయిపోయిన తర్వాత అంటే అన్న రాసిచ్చారేటు ఉంటామని. అప్పుడు వస్తే మాత్రం బుద్ధంతా అక్కడే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం నిలబడుతుంది ఈశ్వరుడి మీద? కాబట్టి భగవంతుని యందు దృష్టి నిలబెట్టగలిగినటువంటి స్థితిని దాటిపోయి సముద్రంలో పడిపోయినటువంటి వాణ్ణి కాపాడేది ఏది? సముద్రంలో పడిపోయాడండి. ఏమంటే మీరు కొనుక్కున్న ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఇవ్వుకో అని విమానంలోంచి వేశారు, ఏమైనా రక్షిస్తాయా అవి? ఏమండో మీరు చదువుకున్న చదువు చాలా ఉంది కదా, ఇన్ని ఎంఏలు, ఇన్ని బిఏలు, ఇన్ని ఎంబీఏలు ఏవో చాలా ఉన్నాయి కదా, అవన్నీ అదిగో డిగ్రీ సర్టిఫికెట్లు అన్ని వేస్తున్నామని హెలికాప్టర్లోంచి చేశారు. ఏమైనా బతుకుతాడా? ఓ పెద్ద చెక్కోటి దొరికిందో దొంగ, బతికేస్తాడా? బతికేస్తాడు. తాను తరించడానికి తాను మునిగిపోంది దొరకాలి, తాను మునిగిపోకుండా తనని మీదెక్కించుకునేదోటి ఉండాలి. సంసార సాగరమునందు తరింపచేసేది నావ ఒక్కటే. నావ ఒక్కటే సముద్రంలో మిమ్మల్ని క్షేమంగా తీసుకెడుతుంది. సంసారం అనేటటువంటి సాగరంలో పడిపోయి చెయ్యవలసిన పని చెయ్యలేకపోయానని బెంగ పెట్టుకున్న వాణ్ణి రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అయితే ఈ మాట అంత తేలికైన మాట ఏం కాదు. తారయ సంసార సాగరత అంటే అయిపోయేదేం కాదు. ఇక్కడ మీరు ఎందుకు పాడైపోయారన్నది మీరు గుర్తించి ఈశ్వరుడికి చెప్పవలసి ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడికి దగ్గరైపోతారు. దేనికి పాడైపోయాం అంటే, ఈశ్వర ఇంద్రియములను నిగ్రహించలేకపోయాను, ఈశ్వర మనస్సుని నిగ్రహించలేకపోయాను, ఈ రెండిటికి వశుడనైపోయాను, ఇవన్నీ శాశ్వతం అనుకున్నాను, వీటిలో కూరుకుపోయాను. అలా అన్నానని ఇప్పుడైనా బయటకు వస్తాననుకుంటున్నావా? రాలేను. ఈ హ్రదమునందు పీకల లోతు
దిగిపోయాను, నువ్వు నన్ను పైకి ఎత్తాలి. శంకరాచార్యులు వారు ఇదే అంటారు సౌందర్యలహరిలో కూడా, అవిద్యానామంత స్థిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. జన్మజలధౌ పుట్టి చచ్చే సంసారమునందు పడిపోయిన నన్ను పైకెత్తడంలో ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిదమ్మా నీ పాదము అన్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడికి చెప్పడంలో ఒక నిజాయితీతో ఒక మాట అనాలి, ఈశ్వర నేను ఈ రొంపిలో దిగిపోయాను, నీ వేపుకి నా దృష్టి నిలబట్టం లేదు. ఇది ఎటువంటి మాటో తెలుసా అండి? ఈ మాట చెప్పడం వల్ల ఈశ్వరుడికి ఎలా దగ్గరవుతామండి? ఏమయ్యా, నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి కదా, నీ ఇంద్రియాలు నువ్వు నిగ్రహించాలి కదా, నీ మనసును నువ్వు బాగు చేసుకోవాలి కదా. నేను సంసారంలో పడిపోయానండి, మీరు నన్ను ఉద్ధరించండి అంటే నేను ఎందుకు ఉద్ధరిస్తాను? ప్రతివాడు సారయ సంసార సాగరత అంటే అదే పనే చెయ్యటూ పైకి లాగడం. ఏం నీకు బుద్ధి ఇచ్చానుగా, దాన్ని వాడతానని ఎందుకన్నా ఇప్పటికైనా తెలుసుకున్నావుగా ఇదంతా రొంపిని. ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు కర్తవ్యతానిష్టత ఉండలేవా అని ఈశ్వరుడు అడగడా అండి అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే త్వరగా పట్టుకుంటాను. ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది, రాజుగారి వెంట సైనికులు ఉన్నారు, శత్రు సైన్యం ఎదురుగుండా ఉంది. ఇంత గొప్ప యుద్ధం జరుగుతుంటే రాజు భద్రగజం మీద ఉన్నాడు. పక్కన ఉన్న ఒక సామాన్యమైన సిపాయి వంక చూశాడు. చూసి, ఒరే నువ్వు ఇవాళ రాత్రి 11 గంటలకి నన్ను నా శిబిరంలో కలు అన్నాడు. అంటే ఆ సిపాయి అన్నాడు, అయ్యా నేను సామాన్యమైన సైనికుడిని, ఏ రోజుకు ఆ రోజు యుద్ధతంత్రాన్ని వ్యూహరచనని చేస్తారు, ఎలా కలుస్తాం మిమ్మల్ని? కుదరదు కదా కలవడం. అంటే ఆయన అన్నాడు, నీకేం పర్వాలేదు, నేను నీకు ఒక గుర్తు ఇస్తాను, ఆ గుర్తు చూపించకుండానే నేను నా దగ్గరికి తీసుకొస్తాను అని ఇలా తీసి ఉంగరాన్ని ఇవ్వలేదు, మొలలోంచి తీసి ఓ ఉంగరాన్ని ఇచ్చాడు. రాజు వేలుకుంటే రాజముద్రిక ఇక్కడుంది ఆయనకి, అది తీసి ఇచ్చాడు. ఆయన వెంటనే అది చూశాడు. ఇలా చూస్తే శత్రురాజు యొక్క ముద్రిక. ఇప్పుడు శత్రురాజు యొక్క ముద్రిక ఈయన దగ్గర ఉందనుకోండి, శత్రురాజులతో కలిసిపోయాడని పట్టుకుంటారు కదా. ఈయన అన్నాడు, అయ్య బాబోయ్ ఇది ఇచ్చారేమిటండి, నాకు మీ ముద్రికి ఇవ్వాలి కదా అన్నాడు. ఉష్ యుద్ధం జరుగుతోంది, మాట్లాడకు, ఇది పట్టుకుని 11ంటికి శిబిరం పక్కన తిరుగు, చాలు నిన్నే ముందు తీసుకొస్తారన్నాడు. యుద్ధం అయిపోయింది, రాత్రి 11 అయింది. ఈయన రాజుగారు ఉన్నటువంటి శిబిరానికి దూరంలో అలా తిరుగుతున్నాడు, ఎవరిని అడగలేదు, ఎవరికి విజిటర్స్ స్లిప్ ఇవ్వలేదు లోపలికి వెడతాన్ని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గూఢచారులు వాళ్ళు రాజుగారిని రక్షించుకోవాలి యుద్ధభూమిలో. వీడు ఏమిటి ఇక్కడే తిరుగుతున్నాడని వెళ్ళి పట్టుకుని ఒళ్ళంతా వెతికారు. శత్రురాజు ముద్రిక దొరికింది. ఇప్పుడు తీసుకెడితే ప్రమోషన్ వస్తుంది కదా, అందుకని వీడిని రెక్కట్టుకుని గబగబా రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా వీడు శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, పట్టుకున్నా అన్నాడు. రాజు అన్నాడు, మీ అందరూ బయటికి వెళ్ళండి, వీడి సంగతి నేను చూస్తానన్నాడు. వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. నిన్ను నా దగ్గరికి ప్రవేశపెట్టడం, నా ఉంగరం ఇస్తే ఆలస్యం అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మంత్రి వాళ్ళు. తొందరగా నువ్వు లోపలికి రావాలంటే శత్రురాజ ఉంగరమే తగిందని నీకు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఆ ప్రయత్నం చేయకల్లా, వాళ్ళే నిన్ను తీసుకొచ్చేసారు కదా, అందుకు ఇచ్చాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇచ్చాను అన్నాడు. మహారాజా అర్థమైంది అన్నాడు. శత్రురాజ ఉంగరం మీ దగ్గర ఉందని మీరు కూడా గుర్తించగలిగితే మీరు ఈశ్వరుణ్ణి చేరిపోతారు. ఏమిటి శత్రురాజ ఉంగరం? మీ మనసుని మీరు నిగ్రహించకుండా మీలో ఉన్న అరిషడ్వర్గములు తిరగబడిపోతున్నాయి. కానీ ఇది మన్ని శత్రురాజ ఉంగరం, ఇది పాడు చేస్తుందని గుర్తించాను. కానీ ఇదే ఉంది నా దగ్గర, నేను దీని నుంచి తప్పించుకోలేకపోతున్నాను. తప్పించుకోవాలన్న ఉబలాటం మాత్రం త్రికరణ శుద్ధిగా మీకు ఉండాలి. ఉందనుకోండి, ఆ శుద్ధి మీకు ఉండి, ఈశ్వర నేను నా మనసుని ఇంద్రియాల్ని చక్కగా వాడుకోవాలనుకుంటున్నాను, కానీ అవి గతి తప్పిపోతున్నాయి, నిగ్రహించలేకపోతున్నాను. చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి తారయ సంసారసాగరత అని అడిగారనుకోండి, అప్పుడు ఆయనే మీ దగ్గరికి వచ్చి మీ ఇంద్రియములను మీరు నిగ్రహించుకోగలిగినటువంటి శక్తిని మీకు ఏదో ఒక రూపంలో కృప చేస్తాడు. ఒక సత్పురుషుడితోటి సహవాసం ఇస్తాడు, ఒక గొప్ప గురువాక్యం వినేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు, మీ జీవితంలో ఒక మార్పు తీసుకొస్తాడు. మీ జీవితాన్ని చక్కబడేటట్టుగా చేసి తొందరగా తనని చేరుకునేటటువంటి మార్గాన్ని ఈశ్వరుడు తప్పకుండా కృప చేస్తాడు. కాబట్టి ఈశ్వర నాకు ఇది కృప చెయ్యి, నిన్ను తెలుసుకునే మార్గం నాకు అనుగ్రహించు అని చెప్పడం తారయ సంసారసాగరత. దీనికి అంతటికీ కారణం ఎక్కడుండిపోయింది మీరు ఆలోచించండి. నేను, నాది.
వీటన్నిటిలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది నేను, దాని పక్కన ఇంకా నాదిలు చాలా ఉంటాయి. నా టీవీ, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, నా ప్యాంటు, నా చొక్కా, నా ఉద్యోగం, నా డబ్బు, నా సర్టిఫికెట్, నా పాలసీ, నాలు చాలా ఉంటాయి. నేను ఒకటి ఉంటుంది. ఒక నేనుకి ఎన్ని నాదులు ఉంటాయో. అందుకే మధుకైటభులు అంటే మధువు ఒక్కడే ఉంటాడు, కైటభులు అనేక మంది ఉంటారు. మధుకైటభ వృత్తాంతంలో మధువు ఒక్క తేనె బిందు ఉందనుకోండి, ఈగలు చాలా చేరుతాయి చుట్టూ. ఒక్క నేను లోపల కానీ ఫాల్స్ నేను అంటే ఇది నేనన్న భావన అంకురిస్తే నాదిలు చాలా చేరిపోతాయి. ఇప్పుడు ఈ నేను నాది ఈశ్వరపరం చేసి వాడు వాడిది అంతే శుద్ధి. ఇదే భాగవతంలో చూపిస్తారు. దశమస్కంధంలో చిన్ని కృష్ణుడు పుట్టగానే వచ్చే మొదటి రాక్షసి పూతన. అందుకే దానికి పేరు కూడా ఇంకొకటి పెట్టలేదు వ్యాస భగవానుడు, పూతన అని పెట్టారు. చిన్ని కృష్ణుడు ఊయలలో పడుకున్నాడు. పసిపిల్లల్ని సంహరించడంలో ఆవిడ నైపుణ్యం ఉన్నది పూతన. అది కూడా ఎలా సంహరిస్తుంది? పాలిచ్చి సంహరిస్తుంది. పాలలో విషం ఉంచుకుంటుంది, స్తన్యమునందు విషం పెట్టుకుని పెడుతుంది. ఏ తల్లి చెయ్యలేని పని, చెయ్యరాని పని. అట్లా స్తన్యమునందు విషముంచుకొని పిల్లలకి స్తన్యమిచ్చి విషపానము చేయించి సంహరించేటటువంటి నైపుణ్యమున్న పూతన కృష్ణ భగవానుణ్ణి సంహరించడానికి నందవ్రజానికి చేరుకుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమీ తెలియని వాళ్ళ పడుకుని ఉన్నాడు ఉయ్యాల్లో. ఎలా ఉన్నా ఆయనే కదండి. ఓ నిప్పురవ్వ ఇల్లు కాల్చేయగలదు, మంట ఇల్లు కాల్చేయగలదు, దాని శక్తి దాందే ఎలా ఉన్నా. అందుకని ఆయన పడుకున్నాడు. ఈవిడలా వెళ్ళలేదు, పట్టుకుంటారు. అందుకని ఈవిడ రూపాన్ని మార్చింది. ఎంత అందంగా మార్చుకుందంటే శిరిమమ్మం వ్రతగంగ చూచుటకొనై శృంగార వేషంబుతో అరుదేనోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు పోతన గారు. నివురుగప్పినటువంటి నిప్పులా పడుకున్నటువంటి చిన్ని కృష్ణుడి దగ్గరికి లక్ష్మీదేవిలా వేషం కట్టి వెళ్ళింది. వెళ్ళి ఆ ఉయ్యాల్లో పడుకున్న పిల్లాన్ని చూసింది. ఏ చిన్న పిల్లాళ్ళ పడుకున్నా భగవంతుని యొక్క స్వరూపం చూడగానే ఆకర్షితులవుతారు కదండి ఎవరైనా. ఎందుకంటే అది సచ్చిదానంద స్వరూపం కాబట్టి ఆ స్వరూపం చూడగానే పొంగిపోయింది ఆవిడ. నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలక్ష అంది. ఎంత అందంగా ఉన్నవరా పిల్లాడా. ఏది నా చనుబాలొక్క గుక్కెడు తాగు, నీ అందం గొప్పదో ఈ కట్టిన అందం గొప్పదో చూస్తానండి అని పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంటోంది. పాపం యశోద అక్కడ ఉన్నటువంటి రోహిణి పరిగెత్తుకొచ్చారు. అయ్యో అదేంటి మా పిల్లాడికి నువ్వు పాలిస్తున్నావు. ఈలోగా ఆవిడ ఇవ్వనే ఇచ్చింది స్తన్యాన్ని. ఆ పడుకున్నటువంటి చిన్ని కృష్ణుడు ఎంత చమత్కారంగా పడుకున్నాడంటే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వ్యసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేల కదల్పరాణి కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. ఆమె వచ్చినటువంటిది స్తన్యములలో విషముంచుకొని వచ్చిందని తెలుసుకున్నటువంటి వాడైనా తన కాలు తన చెయ్యి తానే కదపలేని వాళ్ళ అమాయకుళ్ళ పొట్ట కిందకి చెయ్యి పెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టు చిన్ని నోరిలా తెరుచుకుని ఊపిరి తీస్తూ పడుకున్నాడు. ఆవిడ గబగబా ఒళ్ళో పెట్టుకుని తన స్తన్యాన్ని పిల్లాడి నోట్లో పెట్టింది. గబగబా పాలు తాగేస్తారా? పసిపిల్లలు ఎలా నటించారో అలాగే నటించాడు ఆయన. మేల్కొన్న తెరగొన మెల్లన కను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నిల్గి ఆవులించుచు చేతులాకసంబున జాతి ఒదిగిలి ఆ కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకుమనుచు ఒక రెండు గొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఎంత దర్శనం చేశారో పోతన గారు. ఓ పెద్ద ఆవలింతోట ఆవలించి కష్టంగా ఇలా రెండు కళ్ళు విప్పి చూసి రెండు చేతులు పైకెత్తి ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా విరుచుకుని ఒక్కసారి ఆ నడుం పైకెత్తి మళ్ళీ కిందకి దింపి ఏ చంటి పిల్లాడు పూల పొట్లం లాంటి తన చేతితో అమ్మ స్తన్యాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని రెండు గుక్కలు గుటుక్కుమని చప్పుడు వచ్చేటట్టుగా పాలు తాగేటప్పటికీ మీనిలో సత్వమెల్లా పాలు పాలతో పాటు పూతనలో ప్రాణాలు కూడా తాగేశాడు. ఆత గుటుకుమనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల
జిమ్మ తిరుగుచు నిలవక శిరము వ్రాల. ఆవిడ తల దిమ్మిక్కిపోయి వాలిపోతుంటే విడువుమటంచు వదిలిపెట్టు వదిలిపెట్టు అంటుంటే ఒకసారి పట్టుకుంటే వదలడం నాకు రాదు అంటాడు ఆయన. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీచయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అని కదా రామాయణంలో. అందుకుని 2 గుక్కల్లో తాగేశాడు. ఆవిడ పడిపోయింది. ఎలా పడిపోయింది? దారుణ లాంగూల దంతదండంబులు నగగహ్పరము బోలు నాసికయును గండశైలాకృతి గలకచ యుగమును విరిషితూలెడు పల్ల వెంట్రుకలును అని జాగుకట్టల బోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు చీకటి నూతుల తెనయునేత్రంబులు పెనుదిబ్బ పోలుడు పెద్ద పిరుదు కలిగి షట్కోశ దీర్ఘమై కదిసి చూడ అక్కడ ఉన్నటువంటి గోపాలకులు బెగడిరి మనమునందు అంటారు. 13 కిలోమీటర్ల దూరం పడిపోయిందట శరీరం. అంత పెద్ద శరీరంతో చీకటి నూతుల్లాంటి కళ్ళు, వెన్నుకంటుకుపోయిన కడుపుతోటి పెద్ద శరీరంతో పూతన పడిపోయింది. చిన్ని కృష్ణుడు ఏమైనా మారాడు అనుకుంటున్నారా మీరు? అంత పెద్ద పూతనని చంపి ఆయన ఏం రూపం మార్చుకోలేదు. 13 కిలోమీటర్ల దూరం శరీరం పడిపోయిందంటే సామర్లకోట నుంచి కాకినాడ వరకు ఉంది ఆవిడ శరీరం. ఇప్పుడు దాని మీద ఆయన ఎంత ఉన్నాడు? ఇంతే ఉన్నాడు. ఎక్కడున్నాడు? 13 కిలోమీటర్లు వెతకాలిగా ఆవిడ ఒంటి మీద ఎక్కడున్నాడు? పాపం ఈ వెర్రి గోపకాంతలందరూ గబగబా శరీరం మీద చుట్టుపక్కల పైకెక్కి వెతుకుతున్నారు. ఎక్కడో ఓ చోట కనపడ్డాడు ఆడుకుంటూ. ఎక్కడ? అది కూడా స్తన్యాల మధ్యలోనే ఆడుకుంటున్నాడు. నేలంగూలిన మేటి పెన్నురముపై నిభీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆలార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములను చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులను. వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకుని భుజం మీద వేసుకుని ఆవు తోక ఆయన చుట్టూ తిప్పి ఆయనకి గోమయం తీసుకొచ్చి కేశవుడు నీ భుజములను రక్షించుగాక, గోవిందుడు శరమును రక్షించుగాక, హృషికేశుడు వక్షస్థలమును రక్షించుగాక అని పేడ పెట్టి రక్ష పెడుతున్నారు. ఆయనే కదా అవన్నీ. ఆయన ఏమీ తెలియని వాళ్ళ బోసి నవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పూతన శరీరాన్ని గొడ్డళ్లతో రంపాలతో కోసి కట్టెలు వేసి వెలిగించారు. పోతన గారు అన్నారు, పొగిలి పొగిలి రగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భూవరేణ్య. ఆవిడ్ని వెలిగించి కాల్చేస్తే శరీరాన్ని అగరవత్తుల కట్టలు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. ఎందుకు వచ్చిందని అడిగారు. దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి. దేహ కల్మషాలన్నీ శ్రీహరి తాగేశాడు ఆయన. ఆయన స్తనములో పాలు తాగినప్పుడే ఆవిడ కల్మషాలు కూడా తాగాడు. ఇప్పుడు ఆవిడ పూతన అంటే ఏ విధమైనటువంటి అపవిత్రత లేనిది అయిపోయింది ఆవిడ. శ్రీహరి ముఖమున త్రాగబడుట చేసి ఆవిడ ఎలా అయిపోయిందంటే. పోతన గారు అన్నారు, ఇంత చిన్న పిల్లాడు అలా ఎలా చంపాడు అనుకుంటున్నారా? విషం ఎలా తాగాడు అనుకుంటున్నారా? విషధరరిపు గమనునికి విషగళ్ళసకునికి విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి విషకుచతను విషము కొనుట విషమే తలపన్నాడు. ఆయన విషధరరిపు గమనునికి విషాన్ని కోరల్లో ఉంచుకునేటటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగేటటువంటి అలవాటు ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ భగవానుడికి విషధరరిపు గమనునికి విషగలసకునికి కంఠంలో విషాన్ని పెట్టుకుని లోకాలన్నింటినీ కాపాడినటువంటి పరమశివుడికి చెలికాడైనటువంటి విష్ణుమూర్తికి విషధరరిపు గమనునికి విషగలసకునికి విమల విషసయ్యనునికి నీటి ఎందు ఉండేటటువంటి పాలసముద్రంలో ఉన్న శేషతల్పం మీద పడుకునేటటువంటి శ్రీ మహావిష్ణువుకి విషం ఉన్నది కదండి, ఆదిశేషువైన దాని మీద పడుకునేటటువంటి ఆయనకి విషభవ భవజనకునికి. విషం అంటే నీళ్లు, నీళ్లలోంచి భవ అంటే పుట్టింది తామర పువ్వు, దాంట్లోంచి పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మకి తండ్రి ఆయన. విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక విషకుచంలో ఒక స్తన్యంలో ఉన్న కొంచెం విషం తాగడం పెద్ద గొప్పేటయా తాగవతల పారేశాడు. మీరు ఒకటి గమనించాలి, రాక్షసి అయిన పూతన యొక్క 2 స్తనములలోంచి 2 గుక్కలు తాగినంత మాత్రం చేతనే పూతన మోక్షాన్ని పొందితే ఆ స్తనములే నేను నాది, అవి విషముతో నిండి ఉంటాయి. అదే సాగరహ. ఇప్పుడు తెలిసింది, మార్చండి. ఈ తెలిసిన ఉత్తరక్షణంలో ఇక్కడి నుంచి నేను నాది కాదు, వాడు వాడిది. ఇప్పుడు మీరు అర్జెంటుగా వెళ్ళిపోయి మీ ఇల్లంతా దానపట్టా రాసేయక్కర్లేదు ఎవరికి. మీరు ఈశ్వరానుగ్రహం, ఈ ఇల్లు, ఈశ్వరానుగ్రహం ఇంత మంచి భర్త, ఈశ్వరానుగ్రహం నాకింత మంచి భార్య, పరమేశ్వరుడి కృప మాట వినే పిల్లలు, పరమేశ్వరుడి కృప ఈ ఓపిక,
పరమేశ్వరుడి కృప 4 మాటలు చెప్పగలుగుతున్నాను. పరమేశ్వర కృప తింటే జీర్ణం అవుతుంది. ఈశ్వరానుగ్రహం, మంచి నిద్ర పట్టింది. అలా అస్తమానం పై కనకండి పిచ్చోడు అంటారు. లోపల అనుకోండి చాలు. ఏది అనుభవిస్తున్నా ఈశ్వరానుగ్రహం అంటుంది, ఏదైనా వాడి ప్రసాదం అంటుంది. చాలంతే. ఏమైపోయింది? 2 స్థనములలో ఉన్నటువంటి సకల కల్మషములను వాడు తాగేశాడంతే. ఈ మార్పు వస్తే తారయ సంసార సాగరత, సంసార సాగరమునందు నావయ్యి వాడు మిమ్మల్ని తరింపచేయగలడు. ఇది ప్రతిపాదన చెయ్యడం దాని యొక్క లక్షణం. సంసార సముద్రమునందు పడిపోయిన నిన్ను ఆయన సముద్రము, అంబోధి ఇలాంటి మాటలు వాడరు, సాగరత అంటారు. అందుకే నిన్ను ఉద్ధరించగలడు పరమాత్మ. నువ్వు నిజాయితీతో ప్రార్థన చెయ్యి, ఆయన నిన్ను చెయ్యి పట్టి పైకెక్కించి నిన్ను తరింపచేసి రక్షించగలడు. ఇది చెయ్యవలసినటువంటిది ఒక్కటే. ఏ ఇంద్రియములు నిన్ను వశుణ్ణి చేసుకోవాలని ప్రయత్నించి పాడు చేయడానికి ఉద్యుక్తమయ్యాయో వాటిని తిప్పి ఈశ్వరుడి మీదకి ప్రసరింపచేయడమే. వాటితో ఈశ్వర సేవ చేసి నువ్వు తరించడమే. అంతే. ఒక మాట అంటాడు, ఆ పద్ధతి కొంచెం అలవాటు అయిపోయింది అనుకోండి, అంతే. అందులో ఎంత ఆనందం, ఎంత తృప్తి ఉంటుందో మీకు ఇంకేం అక్కర్లేదు. ప్రహ్లాదుడు చిట్ట చివర ఇదే సిద్ధాంతం చేస్తాడు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకినీ వీచికలతో గురాయంతనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనీయచ్చు. వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. మీరు మీ జీవితంలో కొత్తగా ఏమీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండొచ్చు. ఏమైనా దుర్గుణం ఉంటే దాన్ని తొలగించుకోవాలంతే. చెయ్యవలసింది ఒక్కటే, అన్నిటి ముందు ఈశ్వరానుగ్రహాన్ని కలుపుకోవడం, ఈశ్వరానుగ్రహాన్ని చూడగలగడం. మనః నమః, నాది కాదు ఈశ్వరుడిది, అంతే. మిమ్మల్ని బంధించడం ఏముంటుందండి? మిమ్మల్ని ఏం బంధించదు. అద్దెకున్నవాడికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంటి యజమానికి చాలా బాధగా ఉంటుంది. ఆ ఇంటికి సున్నం అవి అడిగించుకోవాలి ఏడాదికి ఒకసారి. వీళ్ళ పిల్లాడి కాటుకతోటి వాడి పేరు రాసేసిన గోడ మీద ఆ ఇంట్లో అద్దెకున్న వాడికి ఏముంటుంది? వాడికి ఇల్లు ఏం కాదుగా, అందులో ఉంటున్నాడు. పొమ్మంటే 3వ రోజు పోతాడు ఇంకో ఇల్లు చూసుకుని కదా. అందుకే ఏ ఫూల్ కన్స్ట్రక్ట్స్ ఏ హౌస్ అండ్ ఏ వైజ్ మ్యాన్ లివ్స్ ఇన్ ఇట్ అంటారు కదా. అద్దె ఇంట్లో ఉన్నానని మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఇదో అద్దె కొంప, ఇవన్నీ ఈశ్వరుడివి, నావేం కాదు సుమండి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. ఈశ్వర, ఇవి నీవి, నీవైనవి నాకెందుకు ఇచ్చావు? నీవైనవి నాకిచ్చి నేను వాటిని అనుభవించి ఆనందం అనుభవిస్తే నా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందిస్తావు. పిల్లాడికి అరటిపండు తినాలనుంది, అమ్మ అరటిపండు కావాలా అరటిపండు కావాలన్నాడు. వాడికి ఏం సంపాదన? చిన్నవాడు. అమ్మ వాడిని బజార్లోకి తీసుకెళ్లి 2 అరటిపళ్ళు కొని నాన్న తినరా అంది. వాడన్నాడు, అమ్మ ఇంటికి వెళ్ళి తింటానన్నాడు. ఇంటికి వెళ్ళగానే అరటిపళ్ళు అడిగాడు, అమ్మ పెట్టింది. వాడు తొక్క ఒలిచి అమ్మ నువ్వు తిను అన్నాడు. అంటే అమ్మ ఒక్క చిన్న మొక్క కొరుక్కుంది, వాడు మిగిలిన పండంతా తినేశాడు. ఇప్పుడు అమ్మ ఇంటికి తండ్రి రాగానే, ఏమన్నా మీకు విషయం తెలుసా, వాడికి చక్కెరకేళి అరటిపండు పెడితే అమ్మ నువ్వు తినని నాకు నోట్లో పెట్టి నేను చిన్న మొక్క తిన్నాక వాడు తిన్నాడు తెలుసా అంటాడు. ఏం వీడేం కొన్నాడా అరటిపండు? అమ్మ కొని పెట్టిన అరటి పండుని ఒలిచి అమ్మకే ఒక చిన్న మొక్క పెట్టి అరటి పండంతా తినేసినా కూడా ఒక లౌకికంగా అమ్మే అంత ప్రీతి చెందితే, పంచభూతములను సృష్టించిన పరమాత్మ, ఈ పిండాండాన్ని సృష్టించిన పరమాత్మ, ఇన్ని సుఖములను మీకు కల్పించిన పరమాత్మకి మీరు ఏమనుభవిస్తున్నారో అవి వాడివి అని మీరు అనుభవిస్తే వాడు సంతోషిస్తాడంతే. తారయ సంసార సాగరత, ఒడ్డెక్కించేస్తాడు. ఈ భావన బాగా ఊంచుకోవాలి లోపల. ఈశ్వరా నాకు ఇది నువ్వు ఇయ్యి. ఈ మాట లోపల నిలబడడం కష్టమైపోతోంది. నాది నాదనే అంటున్నాను. రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక నవ్వుతాడా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, ఆయన అసలు ఎప్పుడూ అది చేస్తూ ఉంటారు, పకపక నవ్వుతుంటారు అన్నారు. ఎందుకని అడిగాడు శిష్యుడు. అంటే భూమిని కొలతలు వేసిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. దస్తావేజులు రాయించుకుని ఇదిగో దక్షిణం ఇది హద్దు, తూర్పు ఇది హద్దు, ఈ మధ్యలో ఉన్న 280 గజాలు, దానిలో ఉన్నటువంటి జలాశయములు, అందులో ఉన్నటువంటి చెట్లు, ఫలాలు అన్నిటితో సహా వంశపారంపర్యముగా అనుభవించడం 30,000 రూపాయలు ఇచ్చుకుని ఫలానా వారు అమ్మి వేసిరి అని రాసి ఇచ్చిన క్రియ దస్తావేజు అని సంతకం పెడితే వీడు పెట్టి కొలుచుకుంటూ ఉంటాడు. ఇలా కొలుచుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. వీడోడు మళ్ళీ పట్టుకు బయలుదేరాడు ఇవాళ రిజిస్ట్రేషన్కి అని. రిజిస్ట్రేషన్లు చూసి ఈశ్వరుడు పకపకా నవ్వుతూనే ఉంటాడు.
కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవందాలిరే భూమిపై పేరైనం కలదే శిభి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరవంతల పరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు. అదొక్కటి అలవాటు పడితే చాలు. తారయ సంసార సాగరత. కాబట్టి శంకరులు మన పనుపున మనుష్య జన్మ ప్రయోజనాన్ని సాధించడం కోసమని ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనని మనకి షట్పదీ రూపంలో కృప చేశారు. ఇది మొదటి పాదం, అంటే మొదటి శ్లోకం. ఇందులో అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం, తర్వాత భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అని ఈ శ్లోకంలో వినయాన్ని ఇమ్మని మొట్టమొదటి అడిగారు, మనస్సుకి దమాన్ని ఇమ్మని అడిగారు, ఇంద్రియములకు శమాన్ని ఇమ్మని అడిగారు, భూతదయని విస్తరింపజేయమని అడిగారు, సంసార సాగరత సంసార సాగరమును తరించేటటువంటి దాటగలిగినటువంటి శక్తిని కృప చెయ్యమని అడిగారు. ఇందులో ఇవాళ మనం ఒక్కసారి ఆ ప్రార్థన అంతా చేద్దాం. అందులో శంకరాచార్య కృతం కదా జగద్గురువులు. తెల్లవారితే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, అద్భుతమైనటువంటి తిథి. ఆషాఢ పూర్ణిమ నాడే గురు పూర్ణిమ ఎందుకు పెట్టారో తెలుసా అండి? దానికి ఒక కారణం ఉంది. మిగిలిన మాసాల్లో ఏ పౌర్ణమి నాడైనా గురు పూర్ణిమ అన్నారనుకోండి, మా అబ్బాయి బారసాలండి, మా మేనకోడలు పెళ్ళండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అండి అంటారు. గురువు గారిని చూడ్డానికి కూడా బరువైపోయేటటువంటి రోజులు వస్తాయని గ్రహించిన ఋషులు ఆషాఢమాసంలో ఏ ముహూర్తాలు ఉండవు కాబట్టి గురువు గారిని దర్శించడానికి వెళ్ళడానికి అవకాశం లేదని అనడని ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ చేశారు. కాబట్టి ఆషాఢ పూర్ణిమ నాడు కూడా గురువు గారి దర్శనం చేయలేదనుకోండి, వ్యాసుడికి నమస్కరించలేదనుకోండి, వాడి జీవితం వ్యర్థం అన్నమాట. రేపు వ్యాస భగవానుడి గురించి విని వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తారు. గురు పూర్ణిమ నాడు తప్పకుండా అది వ్యాస పూర్ణిమ, వ్యాసుడికి నమస్కారం చెయ్యాలి అందరం. రేపటి రోజున ఉదయం వేళ 8:15 ప్రత్యేకంగా కాళహస్తీశ్వర శతకాన్ని రేపు పక్కన పెట్టి గురు పూర్ణిమ వైభవము అన్న విషయం మీద మాట్లాడి మనందరం కలిసి వ్యాస భగవానుడికి నమస్కారం చేద్దాం రేపు. కాబట్టి ఈ స్తోత్రాన్ని నేను ఒక్కసారి చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో శంకరులు ఒక్కొక్క ప్రయోగం చేశారు. అంతాది అని ఒకటి ఉంది. అంతాది అత్యద్భుతం. ఆ శ్లోకం వచ్చినప్పుడు నేను మీకు మనవి చేస్తాను. అంతాది వైభవం ఒక్కొక్క శ్లోకంలో చూడండి, ఆ పదం దేంతో పూర్తవుతుందో తర్వాత పదం దాంతో మొదలవ్వాలి. అదేం తేలిక కాదు. సంస్కృతంలో అటువంటి రచన అంత ఖచ్చితంగా చెయ్యాలి. భావ ప్రకటనానికంటే అనన్య సామాన్యమైన కవితా సంపత్తి ఉండాలి. ఆ శ్లోకం చూడండి, 4వది ఉద్ధృత నగతో పూర్తయింది. నగభిధనుజ ధనుజతో పూర్తయింది. ధనుజ మిత్రతో పూర్తయింది. మిత్ర శశి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం. అలాగని అమ్మో మేము చదవగలమా అండి అనేటివి ఉండవు, ఎంత అందంగా ఉంటాయో. తర్వాతి శ్లోకానికి వెళ్ళారనుకోండి, అది అసలు చదువుతుంటేనే అందం. దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలది మదన మందర పరమందర మపనయతం మే. ఎంత అందమైనటువంటి ఆ ప్రాస వెడుతూ ఉంటుందో చూడండి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారు శంకరులు షట్పదిలో. ఆఖరణ దాన్ని పూర్ణం చేశారు. వ్యాఖ్యానం చేసినప్పుడు మీరు ఎలాగో విందురుగాని దాన్ని ఇవాళ ఒక్కసారి స్తోత్రాన్ని అంతటిని అనండి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తమాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగః క్వచన
సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయతం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయ వదన సరోజే సదా వసతు. అంతే. రేపటి రోజున దివ్య ధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవ భయ ఖేదచ్చిదే వందే. ఆ శ్లోకాన్ని రేపు చెప్తా. ఎంత అందంగా పెడతాయో చూసారా ఆయన మాటలు. మహానుభావుడు శంకర భగవత్పాదులంటే అలా ఉంటాయి. దివ్య ధునీ మకరందే ఒక అందం, పరిమళ పరిభోగ సచ్చిదానందే ఒక అందం, శ్రీపతి పదార విందే ఒక అందం, భవ భయ ఖేదచ్చిదే వందే ఒక అందం. ఒక రకమైనటువంటి ప్రాసతో అంత అందంగా ఉంటుంది షట్పది. రేపు రెండో శ్లోకాన్ని మనవి చేస్తాను. రేపు ఉదయం 8:15 తిరిగి మనం గురువైభవం గురించినటువంటి ప్రసంగంతో కలుసుకుందాం. ఒక్కసారి మనందరం కలిసి మొదటి శ్లోకం రెండో శ్లోకం అందాం. అన్న తర్వాత వ్యాఖ్యానం చేస్తే మీకు అది బాగా దాని మీద ఊంచుకునే అవకాశం కలుగుతుంది. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయ ఖేదచ్చిదే వందే. ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు దివ్యధునీ మకరందే అంటూ ప్రారంభం చేశారు. దివ్యధుని, ధుని అంటే ప్రవాహము, వాయువు చేత కదిలేటటువంటి ప్రవాహము కలిగిన దాన్ని సంస్కృతంలో ధుని అని పిలుస్తారు. దివ్యధుని అంటే దివ్యమైన ప్రవాహము కలిగినది. దివ్యమైన ప్రవాహము కలిగినది ఆకాశగంగ. ఎందుకంటే మూడుగా విస్తరించి ప్రవహించినటువంటిది గంగే. ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకమునందు ఆవిడ మందాకిని అన్న పేరుతో ప్రవహించింది. అందుకే శంకరులది సూచించడానికి దివ్యధుని మకరందే అన్నారు. మందాకిని అన్న పేరుతో స్వర్గంలో, భాగీరథి అన్న పేరుతో భూలోకంలో, భోగవతి అన్న పేరుతో పాతాళలోకంలో. ఒకే గంగ మూడు పేర్లతో ప్రవహించింది కాబట్టి ఆవిడికి త్రిపథగా అని పేరు. ఇప్పుడు శంకరులు అంటున్నారు దివ్యధుని మకరందే. మకరందము అంటే తేనె. తేనె ప్రవాహముగా కలిగినది. ఆ తేనె ప్రవాహమే గంగగా కలిగినది. ఏది? పరిమళ పరిభోగ సచ్చిదానందే. పరిమళము అన్న మాటకి గంధము అన్న మాటకి ఒక తేడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలించవలసి ఉంటుంది. గంధము అంటే సహజముగా వస్తువును అంటి ఉంటే గంధం అంటారు. గంధపు చెక్క ఉందనుకోండి, దాని యందు సువాసన అంతర్లీనంగా ఉంటుంది. పరిమళము అంటే ఏదైనా అలదడం చేత వచ్చేటటువంటి సువాసనకి పరిమళము అని పేరు.
నా మీద ఏదో పన్నీరు చల్లారనుకోండి, అప్పుడు నేను వేసుకున్నటువంటి వస్త్రం సువాసనని వెదజల్లుతుంది. అప్పుడు పరిమళ భరితముగా ఉంది అనాలి, అంతేగాని సుగంధ భరితముగా ఉన్నది అనకూడదు. సుగంధ భరితము అంటే సహజంగా ఆ వస్త్రానికి వాసన ఉంటే సుగంధ భరితం, అలా లేకపోతే పరిమళ భరితం. పరిమళ భరితము అంటే వేరొక దాని స్పర్శ చేత ఆ వాసన వస్తోంది అని. కాబట్టి దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. భోగ అంటే అనుభవించడం, పరిభోగ అంటే ఎంత అనుభవించినా తనివి తీరకపోవడం. పరిభోగ, పరిమళ పరిభోగ సచ్చిదానందే. ఆ పరిమళమును ఎంత అనుభవించినా తనివి తీరడం అనేటటువంటిది లేని రీతిలో భాషించేటటువంటి సచ్చిదానంద స్వరూపమైన పరిమళము కలిగినది. ఏమిటి రెండు? ఈ రెండు ఏమిటో మూడో పాదంలో చెప్తున్నారు. శ్రీపతి పదారవిందే. ఆ పై రెండు లక్షణాలు కలిగినవి శ్రీపతి యొక్క పాదారవిందములు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. శంకరాచార్య కృతమైనటువంటి స్తోత్రాల్లో మీతో నేను మనవి చేశాను, ఒక మాటని తీసి మీరు ఇంకొక మాటని ప్రత్యామ్నాయంగా వాడలేరు. శంకరుల సాహిత్యం మీద బాగా ప్రవేశం ఉన్న పెద్దలు ఏమంటారంటే, శంకరుల యొక్క రచన ఎలా ఉంటుంది అంటే పొదుపరి అయిన ఇల్లాలి వంటశాల నిర్వహణలా ఉంటుంది అంటారు. అంటే అదేమిటండి అంటారేమో, మార్చి వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ చాలా కట్ అయిపోతుంది, ఏదో నామినల్గా మాత్రమే జీతం వస్తుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈసారి కొంచెం సర్దుకోవలసి ఉంటుంది. అంటే ఏం పర్వాలేదు, ప్రతి నెల 10,000 ఇచ్చేవారు కదా, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి అని ఒక్క పూట కూడా కూర కొనకుండా, చేసినది చేయకుండా, ఒక రోజు పులుసు ఓ రోజు పచ్చడి చేసి పెట్టినా అమృతంలా చేసి పెట్టగలిగినటువంటి భార్య వంటశాలని ఎంత పొదుపరితనంతో నిర్వహించి రుచికరంగా చేస్తుందో, శంకరాచార్యుల వారి పదప్రయోగం కూడా అంత అందంగా ఉంటుంది. ఆయన ఒక పదం వేశారు అంటే దాని వెనక ఏదో నిగూఢమైన అర్థం ఉంటుంది తప్ప పిలిచినా సరే ఏదో పేరు పెట్టి పిలిచేద్దామని ఆయన పిలవరు. ఆ శ్లోకానికి, ఆ సందర్భానికి, ఆ పిలుపుకి ఏదో ఉంటుంది రహస్యం. అందుకే అసలు సౌందర్యలహరి మొత్తం మీద శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలిచింది కేవలం ఒక 5-6 నామాలతో. అంతకన్నా ఆయన ఎక్కడ వాడలేదు అమ్మవారి మీద నామాలు. ఆయనకి చేతకాక కాదు, అది ఆయన రచనా వైచిత్రి. ఆయన అలా మాట్లాడతారు. అంత అందమైనటువంటి కవనం శంకర భగవత్పాదులు. కాబట్టి ఆయన అంటున్నారు ఇప్పుడు శ్రీపతి పదార విందే. అవి శ్రీపతి యొక్క పాదార విందములు. పిలిచినప్పుడు ఏమని పిలిచారు? విష్ణో అని పిలిచారు. ఇప్పుడేమంటున్నారు? ఆయన శ్రీపతి అంటున్నారు. ఈ పైన చెప్పిన 2 లక్షణాలు అంటే దివ్యమైనటువంటి గంగా ప్రవాహము మకరందముగా కలిగినటువంటివి, ఎంత అనుభవించినా విసుగు రావడం అన్నది లేకుండా ఇంకా ఇంకా అనుభవించాలనేటటువంటి కోరికలను పుట్టించగలిగినటువంటి దివ్యమైన పరిమళము కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆ పాదములు శ్రీపతి పదార విందములు. అవి శ్రీపతి యొక్క పాదార విందములు. ఆయన అరవిందము అన్న మాట మీరు తీసేస్తే అక్కడ ఇంకొక మాట కూడా వెయ్యొచ్చు. అరవిందము అన్నదానికి అర్థం పద్మము. సూర్యకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే పద్మం, చంద్రకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే సరోజ కమలం. కానీ శంకర భగవత్పాదులు ఇక్కడ అరవిందము అన్నారు, పద్మము అన్న మాట వేయలేదు. మనం సాధారణంగా ఏమంటామంటే పాదపద్మములు అంటాం. స్వామి మీ పాదపద్మములను ఆశ్రయించామంటాం. కానీ శంకరులు పాదపద్మం అనలేదు ఇక్కడ. ఏమీ అలా అనకూడదనే, అయితే యతి ప్రాస సరిపోవనా? కాదు. ఆయన ఏదైనా అన్నారంటే చాలా నిగూఢమైన రహస్యం. అరవిందము అంటే ఒక అర్థం వస్తుంది, పద్మము అంటే ఒక అర్థం వస్తుంది. రెండూ పిలిచేది పువ్వుని. కానీ అరవిందము అన్న మాటకు అర్థం ఏంటంటే కేసరములు కలిగినది అని అర్థం. కేసరములు ఉంటే పుప్పొడి ఉంటుంది, పుప్పొడి ఉంటే మంచి పరిమళం ఉంటుంది. ఆ పుప్పొడి యొక్క వాసన ఉంటుంది. పైన శ్లోకంలో పరిమళ అన్న మాట వాడారు. దాన్ని సమర్థించాలంటే కేసరములు కలిగినదై ఉండాలి ఆ పువ్వు. అందుకని శ్రీపతి యొక్క పాదములు అరవిందములు. అరవిందములు అంటే కేసరములు కలిగినటువంటి పద్మములు. వాటితో పోల్చారు ఆయన.
ఇక్కడ మీరు ఒక చిన్న చమత్కారాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. మనం సాధారణంగా భగవంతుని యొక్క అంగములను చెప్పేటప్పుడు ప్రతిదాన్ని పద్మం అంటాం. నయనార విందం, పాదార విందం, హృదయార విందం, ముఖార విందం. ఏమిటండి అది? ఏమైనా అర్థం ఉందా? కన్ను పద్మమే, ముఖము పద్మమే, ఆఖరికి అదేంటి పాదాలు పద్మమే, హృదయము పద్మమే. అలా ఉంటాయా? పద్మం ఎలా ఉంటుంది? చక్కటి దళములతో ఉంటుంది. దళములు అన్నీ ఇలా గుండ్రంగా ఉండేటటువంటిది పద్మం. పద్మానికి పాదాలకి ఏమిటండి పోలిక? ఏమి లేదు కదా. పద్మములు చాలా కోమలంగా ఉంటాయి, సువాసన వెదజల్లుతూ ఉంటాయి, పైగా సూర్యాస్తమయం అయితే వాడిపోతాయి. ఆ పద్మములకు పాదములకు సమానమైనటువంటి ధర్మం లేదు నిజానికి. పద్మంలా పాదం ఉండదు, పద్మంలా హృదయం ఉండదు, పద్మంలా కన్ను ఉండదు. కానీ నయనారవిందం, పాదారవిందం, ముఖారవిందం, ఆఖరికి ఇంకా అవకాశం ఉంటే హస్తారవిందం, అన్నీ అరవిందాలే. ఏమిటి అరవిందాలు? అది అరవిందం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకు అలా అంటారో తెలుసా? ఈశ్వరుడి విషయంలో అన్నిటినీ అరవిందములతో ఎందుకు పోలుస్తారంటే ఒక్క కారణానికే పోలుస్తారు. అరవిందం ఎక్కడ పుడుతుంది? పద్మం ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది. బురదలో తామర మొగ్గ పుట్టినప్పుడు దానితో పాటే పుట్టినవి కొన్ని ఉంటాయి. కప్పలు అక్కడే ఉన్నాయా? చేపలు అక్కడే ఉన్నాయా? పురుగులు అక్కడే ఉన్నాయా? ఈగలు అక్కడే ఉన్నాయా? ఇవన్నీ ఒంటికి బురద అంటించుకుంటాయి. అదొక్కటే బురద అంటించుకోదు. అంటించుకోకుండా బురదలో పుట్టి సూర్యకిరణం పడితే విచ్చుకుంటానని కాసు కూర్చుంటుంది. సూర్యకిరణం పడితే విచ్చుకుంటుంది. బురదలో పుట్టినటువంటి పద్మంలో తేనె ఉంటుంది, తీయటి తేనె. ఈ పద్మంతో పాటే పుట్టి పెరిగాయి పక్కనే చేపలు, పురుగులు, కప్పలు. ఇవన్నీ వాటికి ఎప్పుడూ తెలియదు ఆ పద్మంలో తేనె ఉందని. అవి ఆ తేనె తాగే ప్రయత్నం కూడా ఎప్పుడూ చెయ్యవు. ఏది చేస్తుంది అందులో ఉన్న తేనె తాగే ప్రయత్నం? ఆ బురదలో ఉండకుండా పక్కన ఎక్కడో వనంలో ఉన్నటువంటి తుమ్మిద తెలుసుకుంటుంది ఈ పద్మంలో తేనె ఉందని. అది ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వాలి పద్మంలో తేనె తాగుతుంది. పద్మంతో కలిసి ఆ బురదలో పుట్టినంత మాత్రం చేత పద్మంలో ఉన్న తేనె పద్మం పక్కన ఉన్న చేపకి, కప్పకి తెలియకపోయినా పక్కనున్న తుమ్మిదకి తెలుసున్నట్టే భగవంతుని యొక్క అవయవముల యందు తన దృష్టి కేంద్రీకరించి ధ్యానము చేసినప్పుడు ఆయన యొక్క అవయవములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కగలిగినటువంటి హృదయము ఎవరికి ఉందో వాడు తుమ్మెద. అప్పుడది అరవిందము. మీరు తుమ్మెద కావాలి, అది అరవిందము కావాలి. భగవంతుని నయనారవిందము అని నోటితో అనడం కాదు, అది ఎప్పుడు నయనారవిందం. మీరు తుమ్మెదైతే మీరెలా తుమ్మెదవ్వాలి అంటే ఆయన కంటిని మీరు చూసేటప్పుడు అదే దృష్టితో, తదేక దృష్టితో చూడటం వల్ల మీ ఇంద్రియాలన్నీ వెనక్కి వచ్చేసి అబ్బా అని ఆ సౌందర్యాన్ని పానం చేయడంలో మీరు మత్తెక్కిపోయి పరమ సంతోషంతో అలా ఉండిపోయారనుకోండి. ధ్యానంలో ఒక కంటిని చూసి అలా ఉండిపోయారనుకోండి. ఇప్పుడు మీ 5 జ్ఞానేంద్రియములు, మనస్సు అనబడేటటువంటి 6 కాళ్లతో కూడిన షట్పది మనస్సు అనబడేటటువంటి భృంగము భగవంతుని యొక్క ఏ అవయవము అరవిందముగా ధ్యానంలో కనపడిందో దాని మీద వాలి ఉండిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తోంది. ఇప్పుడు అది అరవిందం. మీరు భృంగము కాకపోతే అది వాచికంగా అరవిందమేమో కానీ అది ఎప్పటికీ అరవిందము మాత్రము కాలేదు భగవంతుడి విషయంలో. భగవంతుడి విషయంలో ఆ అవయవం మీరు చూసేటటువంటి అంగ ప్రత్యంగములలో ఏది చూస్తున్నారో అది ఎప్పుడు అరవిందమవుతుంది అంటే మీరు భృంగము కాగలిగితే. మీరు భృంగము అంటే మీరు షట్పది కావాలి. 6 కాళ్ళు కలిగినటువంటి తేనెటీగ మీరు కాగలగాలి. మీరు 6 కాళ్ళు ఉన్నటువంటి తేనెటీగ అయితే, తేనెటీగ అవడం అంటే శారీరకంగా మారిపోమ్మని కాదు నా ఉద్దేశ్యం. మీతో మనవి చేశాను, షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది. మీ పంచేంద్రియములతో కూడినటువంటి మనస్సు 5 ఇంద్రియాలలో ఉన్న శక్తుల్ని పట్టుకుని
భగవంతుని యొక్క అవయవం మీద అలా నిలబడిపోవాలి. నిలబడిపోయి అదే పనిగా ధ్యానం చెయ్యగలిగితే అది అరవిందము. ఇప్పుడు అలా ధ్యానం చెయ్యాలి అంటే మీలో కూడా ఒక తామర పువ్వు ఉండాలి. ఇది గమ్మత్తు. మీలో తామర పువ్వు ఏమిటో తెలుసా అండి? మీలో ఉండే తామర పువ్వు మీ మనస్సే మళ్ళీ పద్మం. మీ మనస్సు ఎటువంటి పద్మంగా ఉండాలంటే ఇప్పుడు అందులో కూడా మకరందం ఉండాలి. అందులో కూడా మకరందం ఉంటే ఆయన భృంగమై మీ దగ్గరికి వస్తాడు. అది ఎలా వస్తాడు అంటే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చూపించారు ఈ రహస్యాన్ని. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణాచాధృత సత్పక్ష సుమనో మనీషు నపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని పిలిచారు ఆయన. అంటే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణాచాధృత. నా హృదయమనేటటువంటి పద్మమునందు భక్తి అనబడేటటువంటి మకరందము నిండిపోయి ఉంటే, భక్తితో నిండిపోయి ఉందనుకోండి, ఇప్పుడు నా హృదయం అనేటటువంటి పద్మంలో ఉన్న భక్తి అనే మకరందాన్ని తాగడానికి ఓ భృంగం వస్తుంది. అదే భృంగం ఈశ్వరుడే. ఆవిడ భృంగి. ఎందుకని? శ్రీశైలంలో ఆవిడ భ్రమరాంబ. భ్రమరాంబ అంటే ఆవిడ భృంగి అంటే ఆడతుమ్మెద. ఆవిడ ఆడతుమ్మెద అయితే ఆయన మగ తుమ్మెద. ఇప్పుడు తుమ్మెద కాబట్టి ఆయన షట్పది, ఆయన 6 కాళ్ళు ఉన్నవాడు. ఇప్పుడు ఆ తుమ్మెద ఏం చేస్తుంది? ఈ తేనె తాగడానికి వస్తుంది. ఆ తుమ్మెద ఈ తేనె తాగడానికి వచ్చింది, ఈ తుమ్మెద ఆ తేనె తాగడానికి వెళ్ళింది. రెండు ఒకరిలో ఉన్న తేనె ఒకటి తాగుతున్నాయి. ఇది ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి చూడండి. అసలు ఇక్కడ ఆ తేనె లేకపోతే, ఇక్కడ మీరు భృంగము కాకపోతే, మీరు షట్పదీ కాలేకపోతే, మీరు ఈశ్వరుడి యొక్క అవయవముల దర్శనమునందు అటువంటి తాదాత్మ్యమును పొందలేరు. అది పైకి నోటితో పాడడానికి, నోటితో చెప్పడానికి బాగుంటుందేమో. శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది. అమ్మవారిని వర్ణన చేస్తూ పద్మాసని, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవే అని అన్ని పద్మంతోనే పోల్చి చెప్తాం అమ్మవారిని. అది పోల్చి చెప్పడం కాదు, మీరు చూసేటప్పుడు అమ్మవారి వంక చూసినప్పుడు మీ మనసు భృంగమై వెళ్ళి అలా వాలాలి. మీరు అలా వాలారనుకోండి, మీ భక్తిని చూసి ఆవిడ భృంగమై వచ్చి, భృంగి అయ్యి వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడతుమ్మెద మగతుమ్మెదగా భార్యాభర్తలు. ఎక్కడ? శ్రీశైలంలో. అదేమిటండి మరి విష్ణు స్తోత్రం కదా మీరు చెప్తున్నది అనుకోకండి. శివకేశవులని ఇద్దరు ఉండరు, ఉన్నది ఒక్కటే పదార్థం. అది సందర్భాన్ని బట్టి మారుతుందంతే. ఇప్పుడు ఆయన మీ మనసులోని భక్తి మకరందాన్ని తాగుతాడు, మీరు ఈశ్వరుడి యొక్క అవయవములలో ఉండేటటువంటి ఆ మీ ధ్యానావస్థలో ఆ ఆనంద మకరందాన్ని మీరు గ్రోలుతారు. ఆ తన్మయావస్థ మీరు పొందుతారు. మీ భక్తిని తాగుతూ ఆయన పొంగిపోతూ ఆయన వాలి ఆయన అలా నిలబడిపోతాడు. ఈ స్థితి కలిగితే, ఆ భక్తి మీ యందు అంకురిస్తే అప్పుడు మీరు అరవిందమన్న స్థాయిని అనుభవించగలరు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక కీర్తన ఉంది. అందులో ఆయన అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. నేను వెంకటేశ్వరుడి యొక్క పాదములను చూశాను. ఏ పాదములు? పాదముల జంట కంటి. 2 పాదములను నేను చూశాను. ఎలా చూశారు? ఈ కంటితో చూడలేదు. మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. ఈ కంటితో చూశాను అని అన్నమాచార్యుల వారు చెప్పట్లేదు. ఆయన ఏ కంటితో చూశారట? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. పరమయోగీంద్రులకు మాత్రమే భావములో కనిపించేటటువంటి పాదముల జంట నేను చూశానన్నారు. కంటి నకిలాండకర్త నధిపుని కంటి నధిపుని వేడుకొంటి అన్న ఆయన వెంకటేశ్వర స్వామి వారి నిజపాద దర్శనం ఉందిగా, చూడలేదా? అందులో కనపడలేదా ఆయనకి పాదాలు? స్వామివారి నిజపాద దర్శనం చేసాం, ఆయన పాదాలు చూసొచ్చామంటాం కదా మనం.
మరి అన్నమాచార్యుల వారికి ఎవరు చూపించలేదా? శుక్రవారం నాడు మీరు విసినికర రాపండి సార్, మీరు విసినికర రాప్ చేసేయండి. ఆయన శుక్రవారం నాడు కూడా వెంకటాచలంలోకి వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయిగా. కంటి శుక్రవారము నాడు అని కీర్తన చేశారుగా. అంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగినప్పుడు ఆ పాదముల జంటని ఆయన చూశారుగా. శుక్రవారం నాడేగా నిజపాద దర్శనం. కాబట్టి ఆయన చూసి ఉండాలి కదా. మరి నేను ఈ కంటితో చూశాను అని అనకుండా పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటే ఇప్పుడు ఆయన మాంసనేత్రంతో చూశారా, యోగంలో ధ్యానంలో చూశారా? అంటే బాహ్యనేత్రంతో చూడలేదు ఆయన. బాహ్యనేత్రంతో అలా ఒకసారి చూసి ఉండొచ్చు, కానీ అసలు ఎప్పుడు చూశారు పాదాలని అంటే పరమ యోగి అయి చూశారు. యోగి అంటే పతంజలి యోగశాస్త్రంలో చెప్తాడు, అనేన యుజ్యతే ఇది యోగ. అనేకముగా ఉన్నది ఒకటైపోవాలంటే ఇంద్రియములన్నిటినీ కట్టడి చేసి వెనక్కి తీసేయాలి. ఇంకా ఇంద్రియములు పైకి చూడటం ఉండకూడదు. ఈ కన్ను తెరిచి ఉన్నా బయట దాన్ని చూడకూడదు. ఈ చెవికి ఏవి వినపడకూడదంటే చెవి విన్నా దాన్ని మనసు గ్రహించకూడదు. కన్ను చూసినా మనసు పుచ్చుకోకూడదు. దీనికి ఎవరైనా తగిలినా మనసు పుచ్చుకోకూడదు. మరి మనసు ఎక్కడికి వెళ్ళాలి? యోగమునందు లోపల మనసు భావన చేసింది. భావనాబలం మనసుది. మనస్సు భావనలో చూస్తోంది వెంకటేశ్వరుడి పాదాలని. బాహ్యంలో కాదు చూస్తున్నది, భావనలో. భావనలో చూస్తే ఏం కనపడుతుంది? బాహ్యంలో చూసిన దానికి భావనలో చూసిన దానికి తేడా కనపడుతుందా? నేను ఇలా వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూస్తే చూసేదానికి, ధ్యానంలో చూసేదానికి ఏమైనా తేడా వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం వినుంటారు. తేలిగ్గా చెప్పడానికి ఆ సుప్రభాత శ్లోకాన్ని తీసుకుంటే మీకు అందరికీ అది చిరపరిచితం కాబట్టి. రేఖామయధ్వజుదాకలశాత పత్ర వజ్రాంకుశాంబరుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. శ్రీ వెంకటేశ్వర, నేను నీ పాదములకు శరణాగతి చేస్తున్నాను. ఆ పాదముల యొక్క అరికాళ్లలో ఏమున్నాయో తెలుసా? రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై. శంఖము, చక్రము, అమృతపాత్ర, నాగలి మొదలైనటువంటి దివ్యమైనటువంటి చిహ్నములు ఆ అరికాళ్లలో ఉన్నాయి. ఆ అరికాళ్లలో ఉన్నటువంటి దివ్యమైన చిహ్నములను నేను చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని మీరు చెప్పండి. మీరు బాహ్యంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడితే ఆయన అరికాళ్ళు మీకు కనపడతాయా? కనపడవు. ఎందుకు కనపడతాయి? ఆయన అరికాళ్ళు ఆయన ఇలా పైకెత్తి మీకు చూపిస్తే మీకు కనపడతాయి కదండి. లేకపోతే ఏం కనపడతాయి? పాదముల యొక్క ఉపరితలములు మాత్రమే మీకు కనపడతాయి తప్ప అరికాళ్ళు కనపడవు. అరికాళ్ళు కనపడాలంటే ఆయనే తన పాదాన్ని ఇలా పైకెత్తాలి. ఇలా పైకెత్తాలంటే ఆయన నిలబడి ఉంటారు వెంకటేశ్వర స్వామి వారు. నిలబడి ఉన్న వెంకటేశ్వర స్వామి ఇలా ఎత్తి చూపించడం అంటే ఎలా కుదురుతుంది? కష్టం కదా. అప్పుడు ఆయన ఈ వెనక వాటి మీద ఆ ఊంచుకుని నిలబడాలి. అప్పుడు మీరు కింద కూర్చుని ఏదో ఒంగుని చూడాలి. అంటే ఇప్పుడు మీకు బాగా కనపడాలంటే ఆయన ఏం చెయ్యాలి? ఆయన కూర్చోవాలి. ఇది పరమయోగీంద్రులకు భావగోచరమైన. అందరూ నిలబడిన వాడిని చూస్తే కూర్చున్న వాడిని చూశా నేను. ఎక్కడ? నా ధ్యానంలో చూశాను. ఎందుకు లొంగాడు? కూర్చుని ఎందుకు కనపడ్డాడు అంటే ఆయన భక్తికి లొంగాడు. అన్నమాచార్యుల వారి భక్తికి లొంగి, ఓయ్ వచ్చావా అన్నమయ్య రా అని ఆయన అకస్మాత్తుగా సింహాసనం మీద కూర్చుని దా దగ్గరికి రా అని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఇలా వంగి నమస్కారం చేస్తుంటే రెండు కాళ్ళు పైకెత్తి అన్నమాచార్య శిరస్సు మీద ఉంచారు. ఒక ఈశ్వరుడు కానీ గురువు కానీ ఇచ్చేటటువంటి గొప్ప వైభవం ఏమిటంటే ఆయన పాదములను తీసి ఆ శిష్యుడి యొక్క తల మీద ఉంచుతాడు. ఇప్పుడు ఈ తల మీద పాదములు పెడితే బానే పెట్టారని ఊరుకుంటారా? ఊరుకోరు. ఆ పాదముల కింద ఏమున్నాయో చూడడానికి ఇది శంకరాచార్యులు వారి శివానంద లహరిలో ఒక చోట చేశారు ఆ శ్లోకం.
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు. ఈశ్వరుడు తన పాదములు పైకెత్తి మీ తల మీద పెట్టాడనుకోండి, మీరు సంతోషంగా ఇలా రెండు పాదములను చేతుల్లో పట్టుకుని ఇలా కళ్ళకద్దుకుని మీ తల మీద పెట్టుకుని మీ గుండెల మీద పెట్టుకుని మీరు పొంగిపోతారా? పొంగిపోరా? పొంగిపోతారు కదా. అంతేగాని తల మీద పెడితే అక్కడ పెట్టేసి ఊరుకుంటారా? ఇలా గబగబా రెండు పట్టుకుని రెండు చేతులతో పట్టుకున్న పాదాలని తల మీద పెట్టుకుంటారు. తల మీద పెట్టుకున్నవి తనివి తీరకి ఇలా కళ్ళకద్దుకుంటారు. అద్దుకున్నవి ముందుకు జరిగి గుండెల మీద పెట్టుకుంటారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. బ్రహ్మాదులు అనుభవించినటువంటి ఆనందాన్ని ఆ పాదాలు పట్టుకున్నప్పుడు నేను అనుభవిస్తాను. ఇప్పుడు కూర్చుని పాదములు పైకెత్తినటువంటి వెంకటేశ్వరుడి పాదముల యొక్క అరికాళ్లలో ఉన్న చిహ్నములను అన్నమయ్య చూశాడు. ఇవి మీకు నాకు కనపడతాయా అంటే మీకు కనపడచ్చు, మీరు భక్తులు కాబట్టి అనుకోండి, నేను మిమ్మల్ని ఎందుకు చిన్నపుచ్చాలి. అవి ఎవరికి కనపడతాయి? బాహ్యంలో చూస్తే కనపడేవి కావు. అది మనం నోటితో చెప్తామంతే. శ్లోకం రేఖామయద్వశాకలశాంతపత్ర వజ్రాంకుశాంబురు హకల్పక శంఖచక్రై. ఆగు, నువ్వు చూసావా అంటే ఎప్పుడు చూసావు? ఎప్పుడు నిలబడ్డ పాదాలేగా నువ్వు చూసింది. అరికాళ్ళు ఎప్పుడు చూసావు? చూడలేదు. అరికాళ్ళు చూడడానికి కదులుతూ వెళ్ళిపోయిన దర్శనంలో దొరకవు. ఎప్పుడు దొరుకుతాయి? ఇంద్రియాలని వెనక్కి తీసేయాలి. వెనక్కి తీసేసి మీరు ఇలా కూర్చుంటే, మీరు ధ్యానమునందు మగ్నమైపోతే, ధ్యానమగ్నులైతే, యోగరత్నావళి అని శంకరాచార్యులు వారు చేశారు. ఆ స్తోత్రంలో ఆయన ఒక మాట అంటారు. అందులో మీరు బాగా యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు అని గుర్తు ఏమిటంటే, గాత్రం యదామ మలతాహ పరివేశయంతి. మొట్టమొదట మీకు బాహ్య స్మృతి పోయింది అని గుర్తు ఏమిటంటే, మీరు బాగా ధ్యానావస్థలో నిలబడిపోయారు అనడానికి గుర్తు తీగ మిమ్మల్ని నమ్ముతుంది. నేను ఇక్కడ ఇలా స్థిరంగా కూర్చుని అక్కడ పుల్ల ముక్కెట్టి ఓ తీగ పెట్టాననుకోండి, ఇక్కడే కూర్చుని ఏదో మా ఆవిడితో నోట్లో పోయించేసుకుని కదలకుండా కూర్చుని ఆ తీగ వచ్చి నన్ను అల్లుకోదు. ఎందుకో తెలుసా అండి? దానికి తెలిసి వీళ్ళు లేచిపోతాడు. అది అలా పక్కకి తిరిగి ఆ పుల్ల ముక్కను అల్లుకుంటుంది. అంటే కదలదింకా అని నమ్మితే అది వెళ్ళి అల్లుకుంటుంది. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రీశైల శృంగపు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అన్నారు. నేను ఇలా కూర్చుంటే తీగలొచ్చి నన్ను అల్లుకోవాలి. తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి, వీడు లేవడింకా, వీడు స్తంభీభూతుడైపోయాడు ధ్యానంలో. ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే పుల్ల ముక్కలు తెచ్చి చెవి కన్నంలో పెడతాయి. ఎందుకు పెడతాయి? గూడు కట్టుకుంటాయి. అసలు ఎంత నిద్రపోతున్నా చెవిలో పుల్ల పెడితే చటుక్కుని లేస్తాడు కదండి. చెవిలో పక్షులు పుల్లలు పెట్టాయి, ఆయన లేవలేదు. ఇప్పుడు రెండు పెద్ద పెద్ద పుల్లలు పెట్టి, మిగిలిన పుల్లలు పెట్టి, గూళ్ళు కట్టి గడ్డి పెట్టి, పక్షి ఊరుకుంటుందా? గుడ్లు పెట్టి పొదిగింది, పిల్లలు పెట్టింది. ఇప్పుడు అది వెళ్ళి ఆహారం పట్టుకొస్తుంది. ఇవన్నీ కోకో 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 కోకోలు ఆడుతుంటాయి. ఇవన్నీ రెండు చెవుల్లో కోకోలు ఆడుతున్నా ఈయన మాత్రం ధ్యానంలోనే అలా ఉన్నాడు. ఈయనకి స్మృతి లేదు. ఆయనకి చెవుల్లో పక్షులు గూళ్ళు కట్టాయని తెలియదు. నాకు అలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది శంకరా అని అడిగాడు శంకరాచార్య. అది ఆయనకి లేక కాదు, శంకర భగవత్పాదులకి. ఇదే యోగం అంటే అది. అలా అనుభవించగలవా? ఇంద్రియములను అలా వెనక్కి తీయగలవా? అటువంటి యోగ సమాధిలో నువ్వు నిలబడగలిగితే ఈశ్వరుడు నీ ముందు నర్తనం చేస్తాడు. ఈశ్వరుడి యొక్క దర్శనాన్ని నువ్వు అప్పుడు పొందగలవు. సాకార దర్శనమును పొందారు పెద్దలు. ఇది చెప్పడానికి అన్నమాచార్యులు వారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల గంట కంటి అంటే అంత భక్తి తాదాత్మ్యతతో నాకు ఈశ్వర దర్శనము తప్ప వేరొకటి అక్కర్లేదన్నంతగా గుండె నిండా ఆ తేనె నిండిపోతే అలా చూస్తూ కూర్చున్న వాడికి బయట కాదు దర్శనం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట దొరికేది కాదు, అంతర్ముఖులైతే దొరుకుతుంది ఆవిడ. లోపల కనిపించేటటువంటి ఆ పాదములను దర్శనం చేశాను. ఆ పాదముల జంట నాకు కనపడింది. అవి ఎలా ఉన్నాయి అని అడిగారు అనుకోండి అన్నమాచార్యులు వారిని. ఆయన అన్నారు,
సరిలేని పాదాల జంట కంటి. ఇప్పుడు ఆయన పద్మాలం లేదు, నాకేమీ ఉపమానం వేయడానికి తోచలేదు అంటే అసలు ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఆ పాదములతో పోల్చడానికి సరిపోదు. ఇది ఎవరు చెప్పింది? చూసినవాడు చెప్పింది కదండి. అంటే ఆ పాద సౌందర్యం ఎలా ఉంటుందో చూడండి. మనమైతే చూడలేదుగా, గొడవే లేదు, అస్తమానం ఒకసారి పాదపట్నం పాదారవిందం ఏదో ఒకటి అంటుంటే సరిపోయింది. మనకి అనడం కాదు, శంకరుల హృదయం ఏమిటంటే శ్రీపతి పదారవిందే అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే మళ్ళీ ముందుకెళ్ళు. అవినయమపనయ విష్ణో, వినయంతో ముందు నిలబడి శమయ దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసార సాగరతః. ఆ స్థితిని పొంది నువ్వు పరమభక్తితో నిలబడగలిగితే ఇప్పుడే ఇక్కడే నీకు ఈశ్వర పాద దర్శనము అవుతుంది, నువ్వు చూడగలవు ఈశ్వర పాదములను. కాబట్టి శ్రీపతి పదార విందే, ఆయన యొక్క పాదములను చూడడానికి నీ మనస్సు అనేటటువంటి పద్మము తేనెతో నిండి ఉండాలి. ఆ భక్తి వినా మిగిలినవన్నీ ఉన్నాయనుకోండి. ఇదే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు చెప్పి పొడిచారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమార్ధం జలమతి సమర్ప్యే చేత సరసిత ముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ న జానాతి కిమహో. ఎందుకురా నువ్వు ఎక్కడో పర్వతాలు ఎక్కుతావు, శిఖరాలు ఎక్కుతావు, కొండలు ఎక్కుతావు, సరోవరాల్లో కెడతావు, పువ్వులు తెచ్చానంటావు, మారేడు దళాలు తెచ్చానంటావు, శివలింగానికి పూజ చేశానంటావు. ఇవన్నీ శివుడు అడిగాడా అంటే చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు, ఇవన్నీ శివుడు సృష్టించినవే. శివుడు అడిగిందేమిటో తెలుసా? సమర్పీచేత సరసిజముమానాద భవతే. నీ మనస్సనే పద్మాన్ని అక్కడ పెట్టగలవా? నీ మనస్సన్న పద్మాన్ని నువ్వు అక్కడ పెట్టగలిగితే సమర్పీచేత సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో. ఈశ్వరుడు నీ వెంట పరిగెడతాడు. ఈ జనులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? బాహ్య పదార్థముల చేత ఈశ్వరుణ్ణి నేను గెలవగలని ఎందుకు అనుకుంటున్నావు? నీ హృదయారవింద సమర్పణం చేయడం నేర్చుకో. నీ హృదయారవింద సమర్పణం అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండుట. ప్రేమ మారుపేరే భక్తి. నేను ఏం చేస్తున్నా, ఓసారి నా భార్యను తలుచుకుంటున్నానా లేదా ఇప్పుడు అంటే మాకు తెలుసా అనకండి, తలుచుకుంటున్నాను. ఉదయం లేస్తాను, ఏదో సంధ్యావందనం అవి అయిపోగానే ఒకసారి మా ఆవిడికి ఫోన్ చేసి నేను క్షేమంగానే ఉన్నానే, నువ్వు క్షేమంగా ఉన్నావా, నేను శుభ్రంగా తింటున్నాను, నువ్వు తింటున్నావా, నేను వచ్చి ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇప్పుడు వెళుతున్నావా, నువ్వు వస్తున్నావా శనివారం అని ఓసారి భోగట్టా చేస్తాను. త్రికాల సంధ్యావందనంలా సాయంకాలం ఓసారి చేస్తాను, వీలైతే రాత్రి ఓసారి చేస్తాను. ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ప్రీతి ఉంది కాబట్టి. నా భార్యని స్మరిస్తూనే ఉంటాను. అలాగా ఎందుకు స్మరిస్తానంటే నాకు ఆమె ఎందున్న ప్రీతి అటువంటిది. అంటే అంత పిచ్చేడివా అనుకోకండి, ఒక ఉదాహరణకి చెప్పానంటే మీరు పెడితే బాగుండదండి. ప్రీతి ఉంటే స్మరించినట్టు నీవు కూడా ఈశ్వరుణ్ణి అలా స్మరించి నీ హృదయమును ఇవ్వగలవా? అలా ఇవ్వగలిగితే అది పరమభక్తి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఇందులో వెన్న పైకి తేలుతుంది. వెన్న తేలడం అంటే భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అనబడేటటువంటి పాలని భగవద్భక్తి అనబడేటటువంటి సన్నని అగ్నిహోత్రం మీద బాగా వెచ్చ చేస్తే పొంగి ఎర్రటి తట్టు కడితే దాని మీద ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించి ధ్యానమును పొందినటువంటి గురువు యొక్క వాక్ అనబడేటటువంటి పెరుగు తోడైతే ఇది కూడా మననము చేత కదలకుండా అలా ఉండాలి. అంతేకాని కదిపేస్తే పెరుగు అవ్వదు, పాలకుండా. మీకు అందరికీ తెలుసుగా. అలా ఉంచితే ఇది కూడా పెరుగైపోతుంది. ఇప్పుడు అందులోకి భక్తి అనబడేటటువంటి తాడు కట్టబడినటువంటి స్మరణలనే కవ్వాన్ని దింపి తిప్పితే లోపల నుంచి నిరతిశయ భక్తి అనేటటువంటి వెన్న పుడుతుంది. ఇప్పుడు ఈ వెన్న పైకి తేలుతుంది మజ్జిగలోంచి. ఈ తేలిన వెన్న అగ్ని తగిలితే కరిగిపోతుంది. మీరు అలా ఉంచితే మజ్జిగ మీద తేలి ఉంటుంది. ఈశ్వరుడికి దూరం చేసే ప్రయత్నం చేస్తే అసలు తట్టుకోలేని స్థితి వస్తుంది. ఈ శరీరంతోనే ఉండలేనంటాడు. లేకపోతే ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎందులో ఉన్నా పైకి తేలి ఉంటాడు శుద్ధసత్వంలా వెన్న ముద్దల. ఇప్పుడు ఈ వెన్న తినడానికి కృష్ణుడు లోపలికి వస్తాడు. అందుకని వెన్న దొంగతనం చేశాడు. ఆయనకి చేత కాక, ఆయనకి లేక కాదు.
వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగి తుట నా కడవల్ వీరింట నీసుతుండెడ వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ చుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతింజరి మీద కోడలు ముచ్చనుచునత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి పుట్టి పుట్టడు నేడు దొంగిలపోయి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు రాళ్ళు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కొండ కిందొక పెద్ద తూటనరించి నీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావే తలోదరి. అంటే ఇవన్నీ ఆయన దొంగతనాలని కాదు, భక్తుల యొక్క హృదయములో ఉన్న నిరతిశయ ప్రేమని ఆయన స్వీకరించడానికి ఆయనే వస్తాడు అని చెప్పడం. ఆ హృదయాలు ఈశ్వరుని యొక్క స్థానములు, అక్కడ ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడు ఆ గుండెల్లో. ఎందుకని అంటే ఆ గుండె అంత శుభ్రంగా, గుండె శుభ్రంగా అంటే నా ఉద్దేశ్యం బాహ్యంలోని కాదు, కొలెస్ట్రాల్ లేకుండా అలా అని కాదు నా ఉద్దేశం. భక్తి మకరందముతో నిండి ఉంటే మకరందమునకు ఆ భృంగము వచ్చినట్లు వెన్నగా చెప్పినప్పుడు కృష్ణుడిగా ఈశ్వరుడు వస్తాడు. బ్రహ్మతత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా నిలబడగలిగితే అది శ్రీపతి పదార విందే. ఇప్పుడు బాగుందండి, శ్రీపతి పదార విందే మాకు కొంతవరకు అర్థమైంది. మీరు చూడండి, ఈశ్వరుడు ఎందుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. అదేం అంత తేలికగా సాధన పట్టుపడిపోయేటటువంటిది ఏం కాదు. ఇలా మనం చక్కగా అన్ని సాధించేసుకున్నాం, భగవంతుణ్ణి పొందామన్నట్టు ఉంటుంది, అంతలో దారిపోతాడు. రాసలీలలో అంతే కదా, వాళ్ళ గోపికలతో ఆడుతుంటారు, అంతలో అంతర్ధానం అయిపోతారు. అంటే వాళ్ళకి పిచ్చెక్కిపోయి నల్లనివాడు అని, నల్లనివాడు ఏదో మేలి నయనమ్ములవాడు కృపారసమ్ముపై చల్లెడువాడు అని వాళ్ళందరూ ఆఖరికి ఎంత వెర్రిక్కిపోయారంటే పున్నాగ కానవే పున్నాగ వందిత తిలకంబ కానవే తిలకనిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన చర్చితో కుందంబ కానవే కుందరదను ప్రియక పాదవ కానవే ప్రియ విహారు ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు అనుచు గోపికలు పలికిరి. ఆ లతల వద్ద అని వాళ్ళందరూ వెళ్లి చెట్లని కూడా చూడకుండా చెట్లని పట్టుకుని కృష్ణుడున్నాడా కృష్ణుడున్నాడా అని అడిగారు. అంటే అంత వ్యామోహం భగవంతుడి మీద పెరిగింది. అంత వ్యామోహం పెరిగినటువంటి గుండెలకే అప్పుడప్పుడు చూసావా కృష్ణుడు మాతో ఉన్నాడు అనుకునేటప్పటికి అంతర్ధానం అయ్యాడు. అందుకని శంకరుల స్తోత్రం దీంతో ప్రారంభమైందంటే అవినయమపనయ విష్ణో, దాంతో ప్రారంభం చేశారు. భగవంతుడు తనంత తానుగా కోరి కోరి ప్రేమగా వచ్చేటటువంటి ప్రదేశం ఏదో తెలుసా అండి? అమాయకంగా శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ప్రేమించడం తప్ప ఇంకొకటి చేతకాని చోటికే ఈశ్వరుడు చేరుతాడు. భేషజాలున్న చోటికి పరమాత్మ చేరలేడు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఇంట్లో అంతా అసహ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళి యజమాని ఏం కూర్చుంటాడు? లోపలంతా రకరకాలైన రాగద్వేషాలు, భగవంతుడి విషయంలో కూడా ఇవన్నీ మేమే చేస్తున్నాం ఈశ్వరుడు కనుకున్న వాడికి ఈశ్వరుడు ఏం చిక్కుతాడు? చిక్కడు శిరికౌగిటిలో చెక్కడు చలకాదు యోగి చిద్దాబ్జములం చెక్కడు శృతిలతి కావలి, అటువంటి వాడు చిక్కుతాడా? చిక్కడు. దేనికి చిక్కుతాడు? ఈశ్వరుడు కావాలని మీరు అడగక్కర్లేదు, ఈశ్వరుడు రావాలని మీరు అడగక్కర్లేదు. మీరు పరమ ప్రేమతో ఉంటే చాలు భగవంతుని పట్ల. అందుకే భూతదయాం విస్తారయ, అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూసి ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలిగారనుకోండి, మీరు అడగక్కర్లేదు. వెన్న నా ఇంట్లో ఎత్తుకెళ్ళని అడిగారేంటి గోపికలు, ఆయనే వచ్చి ఎత్తుకెళ్ళవా? తేనె కోసం తామర పువ్వు బురదలో పుడితే పిలిచిందా వెళ్ళి నువ్వు రాసి తాక ఒక చిలుక అని భృంగం వచ్చి తేనె తాగవా? మీ హృదయము స్వచ్ఛంగా ఉంటే ఈశ్వరుడు మీ కొరకు వస్తాడు. అందుకే మీరు చూడండి, ఎందుకు పుట్టాలి నందవ్రజంలో, ఎందుకు ఉండాలి కృష్ణుడు? ఒక్కటే కారణం, నందవ్రజంలో కృష్ణుడు